అది ఏంటి ఇంత వర్షాలు, పెద్ద పెద్ద వర్షాలు. తెలుసు కదా అయ్య గారు, రైనీ సీజన్. రైనీ సీజన్ అంటే ఏంటి? రైన్స్ వచ్చే సీజన్ అని అర్థం. అయ్యగారి గురించి ఏం చెప్తాను నేను చెప్పనా? అయ్యగారికి షూ నేనే వేస్తా, అయ్యగారికి షర్ట్ నేనే వేస్తా, అయ్యగారికి కండువా నేనే వేస్తా, అయ్యగారికి చైన్ నేనే వేస్తా. రత్తాలు అయ్యగారు రత్తాలని నేను తీసుకొస్తా అయ్యగారు. ఏంటండి అయ్యగారు ఈ ఎంత లుక్, యంగ్ లుక్? ఐఎమ్ యూత్, ఎనర్జెటిక్ గా ఉండాలిరా. అయ్యగారు మీరే మర్చిపోతే నెక్స్ట్ తాగుబోతు రమేష్ అన్న వస్తారు, ఆయన ఎంత మర్చిపోతారు. ఇవన్నీ వినబడితే నోరు అంటారు కదా. ముయ్య అంటారు కానీ నోరు కాదు అయ్యగారు. అవును, నేను ఎందుకు పనికి రాలేదు? పనికి నన్ను ఎందుకు రాలేదంటే పాపం వీళ్ళ మరదలు ఊళ్ళ నుంచి వచ్చింది, అందుకని. వాళ్ళ మరదలు ఊరిస్తే నీకెందుకురా? ఏదో రోజు నీ మరదలు వస్తది కదా, నేను 9 గంటలు తింటా. 9 గంటలు కాకపోతే 11 గంటలు తిను. అదేంటి? నా మరదల శాంతి స్వరూపు. ఇప్పుడు ఊర్లో ఏం జరుగుతుంది? ఊర్లో ఏంటి అయ్యగారు, మొత్తం దసరా పండుగ హడావిడిగా ఉంటాయి. అవును కదా, మరి మనం కూడా చేసుకోవాలి కదా. మనం చేసుకోవాలి. అంటే ఏం చేద్దాం? దసరా పండుగ మామిడి తోరణాలు తీసుకురావాలి. కాదు అయ్యగారు, ఈ వయసులో మీకు దసరా పండుగ అవసరం అంటారా? ఇవన్నీ అవసరమే, నాకు పెళ్ళాం కూడా అవసరమే. అంటే నాకు ఒక పెళ్ళాం కావాలి. పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చేసుకుంటా ఈ దసరాకి. అరే ముసలోడికి దసరా పండుగ ఎందుకు వచ్చింది రా సామెత? ఆ సామెత మనం ఈరోజు ప్రూవ్ చేయాలి. ముసలోడికి దసరా పండుగ. ముసలోడే గాని మహానుభావుడు. ఈ వయసులో? అరే ఏ వయసు రా? నాదేం పెద్ద వయసు రా, ఐఎమ్ యూత్. అది బూతులా ఉంది. ఏం చేద్దాం ఇప్పుడు? నాకు పెళ్లి కావాలి, స్వయంవరం ప్రకటించు. ఆ స్వయంవరానికి ఎవరిని ఇన్వైట్ చేస్తావు? శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని ఇన్వైట్. స్వయంవరాలు చేయాలన్నా పుష్పవతి ఫంక్షన్ వాళ్ళే కరెక్ట్. ఓకే, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలిపించి ఈ రోజు నీకు స్వయంవరం పెట్టించి ముసలోడికి దసరా పండగ అంటే ఏంటో చూపిద్దాం ఈ రోజు. అది కదా అసలైన ముసలోడికి దసరా పండగ. సరే ముందు అమ్మాయిని పిలుద్దాం. పిలువు. ఏంటన్నా చాలా రోజుల తర్వాత? దసరా కదరా, ఒక్క 90 వేసా. అవునరా, నేను తాగుతాకి బాగా చేస్తా కదరా. 90 వేస్తే నరేష్ వాళ్ళ నాన్న మీకంటే బాగా చేస్తాడు. ఏదైనా మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు లిఫ్ట్ గుర్తొస్తుంది అన్న. లిఫ్ట్ ఎందుకు గుర్తుకొస్తుందిరా? అంటే ఎంత పైకి తీసుకెళ్తుందో మళ్ళీ అంతే కిందకి తీసుకొస్తా. అరే నా రేంజ్ నీకు తెలియట్లేదు. తెలుసన్నా, అలా మొదలైంది అనే స్థాయి నుంచి ఇలా ఎందుకయింది అనే స్థాయి. నాకు ఒకటే డౌట్ అన్నా, ఏంటది? ఎప్పుడు బయట నాకు స్పెషల్ రూమ్ కావాలని గొడవ పడతావు కానీ నాకు స్పెషల్ సెగ్మెంట్ కావాలని ఒక్కసారైనా అడిగామన్నా? అదే నేను హీరోలాగా ఉన్నానా? నీ దగ్గర ఏమన్నా ఒక నోట్ ఉందా? నోట్ అయ్యో, ఏం చేస్తున్నా? దీన్ని నలిపాక దీని మీద ఎన్ని ముడతలు ఉన్నాయో దానికంటే ఎక్కువ ఉన్నాయి నీ మొహం మీద. యాక్చువల్ గా ముసలోళ్ళకి దసరా పండుగ అన్నారు, ఒక ముసలోడే వచ్చాడు ఏంటి అని దాని నుంచి నేను టెన్షన్ పడుతున్నా. 1 2 3 4 బాబోయ్. అయ్యగారు చూసుకోండి, మొత్తం అందరు వచ్చారు. అమ్మా ఒకసారి ఒక డౌట్ రా, అసలు నీ కోసం ముగ్గురు ఎలారా కొట్టుకుంటున్నారు? ఎక్స్క్యూజ్ మీ, పెళ్లి కొడుకు ఇతడేనా? ఎస్. మీకు ఒక విషయం తెలుసా? నాకు నచ్చితేనే నచ్చిన బట్టలు వేసుకుంటా, నాకు నచ్చితేనే నాకు నచ్చిన బెడ్ పైన పడుకుంటా, నాకు నచ్చితేనే నేను వాటర్ తాగుతా, ఏదైనా సరే నాకు నచ్చితేనే చేస్తా. నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చలేదు. అయినా నచ్చలేదు. దగ్గర నుంచి చూసావా? ఆయన చూడక్కర్లా, నేనే చెప్తా. ఇదిగో ఇప్పుడు ఆ పిల్ల ఉందా, 3 రోజులు లాంటిది. రంగు, రుచి, చిక్కదనం, వాసన అన్ని. ఇది చేస్తే రంగు లేదు, రుచి లేదు, ఇక వాసన అబ్బో. ఎక్స్క్యూజ్ మీ. అయ్యగారు మీరు చూడండి, మీ స్వయంవరం నెక్స్ట్కి వెళ్ళిపోండి. ఆ పిల్ల నాకు నచ్చింది. ఈవిడ స్పెషాలిటీ ఏమిటి? ఈవిడ స్పెషాలిటీయా? ఈవిడ కాదు, అదే స్పెషాలిటీ. అయినా చేసుకుంటా. పెళ్ళక్కర్లా అంటే చాలు. అది కాదు, నన్ను పట్టించుకోవా? నేను ఈ రోజు ఎలా ఉన్నానో చెప్పొచ్చు కదా. నీకేంట్రా, ఆకాశంలో చుక్కల కంటే నీ మొహం మీద బొక్కలే ఎక్కువ ఉన్నాయి. అయ్యగారు ఈ అమ్మాయి ఎవరో వర్కౌట్ అయ్యేలా ఉంది. మీకు వంట వచ్చా? రాదు, యూట్యూబ్ లో చూస్తా. పాటలు వచ్చా? రాదు, యూట్యూబ్ లో చూస్తా. డాన్స్ వచ్చా? రాదు, యూట్యూబ్ లో చూస్తా. కాపురం అయినా ఏంతో చేస్తారా? యూట్యూబ్ లోనే చేస్తారా?
ఛానల్ పేరు చెప్పరా? ఈ అమ్మాయి స్పెషాలిటీ ఏమిటి? తెల్లారే సరికల్లా ఇంటికి వస్తుంది. మీరేం టెన్షన్ పడక్క. ఒకవేళ మీకు రాత్రులు నిద్ర లేచి అలవాటు ఉన్నా కూడా దానికి తెలిసిపోద్దేమని భయం అక్కర్లా, ఎందుకంటే అసలు రాత్రులు ఉండదు కాబట్టి. ఆ చివర చూడండి. వద్దు, నాకు ఆ స్వయంవరం వద్దులే గానీ మిమ్మల్ని ఒకటి అడగాలనుంది. నన్ను అడగండి. మీరు ఇన్ని సినిమాలు చేస్తున్నారు కదా, నాకు ఒక్క సినిమాలో అవకాశం ఇప్పించచ్చు కదండి. వద్దమ్మా, ఆయన చెప్పే సినిమాలు అలా ఇలా ఉండవు. లైటింగ్ ఉండదు, కెమెరాలు ఉండవు, ఓన్లీ ఫైటింగే. అది ఈ అమ్మాయి నచ్చిందా? అయితే ఆశీర్వదించి దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పండి. ఏ మరి లేకపోతే ఆ అమ్మాయి మీకు నచ్చడం ఏంటి? నాలాంటి వాడికి నచ్చాలి కానీ. అయ్యగారు, వీళ్ళు ఇంతవరకు అమ్మాయిలు, వాళ్ళందరూ కూర్చుంటారు. చిన్నగా వాళ్ళు చేసే డాన్సులు, పాటలు, గేమ్లు అన్ని చూడండి. అప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరు మీకు కరెక్ట్ అనేది. ఓకేనా అమ్మా? మీరు వెళ్ళి అందరూ కూర్చోండి. అన్నా, నాది 10,000 రూపాయలు పోయాయి, దొరకట్లేదు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా. నేను కూడా కంప్లైంట్ ఇవ్వాలరా? ఏంటిది? దేనికి? 200 ఎపిసోడ్ నుంచి వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. డాన్స్ ఎక్కడా దొరకట్లేదు. మహానటి సావిత్రి, సాధనటి జయసుధ, ఇద్దరికి నమస్కారాలు. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ. కానీ మొన్న వినాయక చవితి చెప్పమ్మా సాంగ్ డాన్స్ చూసారా? చూసా. అయితే ఎందుకు ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టారు ఈ వయసులో అనిపించింది నాకు. అందంగా ఉండడానికి మేకప్ వేయొచ్చు, కానీ అందానికే మేకప్ వేసారంట. మీరు ఇట్లాంటి వాటికి పడిపోకండి ఇంద్రజ గారు. ఇప్పుడు ఇలా చెప్తారు, తర్వాత దొబ్బుతారు. నీకు కూడా ఒకటి చెప్తారా? సరే కానివ్వండి. దిష్టి గుమ్మడికాయతో దిష్టి తీయొచ్చు, దిష్టి గుమ్మడికాయకే దిష్టి ఏం తీస్తాం? పడిపోవద్దు, ఇది కూడా పొగడతలే. అది పడిపోయేలాగే ఉంది, కానీ నేను చెప్పింది. సరే ఆది గారు, ఎందుకు పిలిచారు? విషయం చెప్పండి. ఈ రోజు ముసలోడికి దసరా పండగ అని ఒక కాన్సెప్ట్ చేస్తున్నాం. దానికి మమ్మల్ని ఎందుకు పిలిచారు? మీరే కరెక్ట్ అనిపించింది. అంటే మీకేనా చేయాల్సింది? కాదు, ఈయనకి. మనం ఎక్కువ మంది అమ్మాయిలను పిలవాల్సిన అవసరం లేదు. చూసుకోండి. ఈ అమ్మాయి నీకు నచ్చిందా? ఈ అమ్మాయి స్పెషాలిటీ ఏమిటి? ఆమె స్పెషాలిటీయా? ఇక్కడ చేస్తే ఫ్యామిలీ స్టార్కి వెళ్తావు. ఆ అమ్మాయి స్పెషాలిటీ కావాలా? ఆ అమ్మాయి చెన్నైలో ఉన్నారు, అబ్జర్ అని. సార్ చెప్పండి సార్. దసరా అంటే అందరూ దసరా పండగ చేసుకుంటారు. మా ఓడు ఏమన్నాడంటే, మా అయ్యగారు అసలు సామెత ఏంటి, ముసలోడికి దసరా పండగ కదా, కాబట్టి ఈ పండగ నేను చేసుకుంటాను, నాకు పెళ్లి చేయండి అన్నాడు. ఏంటి ఈయనకి పెళ్ళా? అది మామూలుగా కాదు, ఒక స్వయంవరం ప్రకటించి చేయమన్నాడు. ఏంటి? ఎస్. ఏ రష్మి స్వయంవరమేనా? మా అయ్యగారికి జరగకూడదా? మేమైతే ఈవెంట్స్ మాత్రమే చేస్తాము. ఈ అమ్మాయిల్ని పిలిపించడం, మ్యాచ్ ఫిక్స్ చేయడం ఇవన్నీ మా వల్ల కాదు. ఊరుకోండి, మీరు చేసిన వాటిలో సగం అవే ఉన్నాయి, నేను చూడలేదా ఏంటి? అయినా ఈయన అంత యంగ్ యూత్ కుర్రోడికైతే మేము చేయలేదు కాబట్టి చైల్డ్ మ్యారేజెస్ ఎంకరేజ్ చేయం. మీరే అమ్మాయిల్ని పిలిపించుకోండి, అదేదో మీరే చూసుకోండి, కానీ ఈవెంట్ మాత్రం మేమిద్దరం ఎంటర్టైన్మెంట్ వరకు మేము చూసుకుంటాం. ఎస్. మేము కొంతమందిని పిలిపిస్తాం, మొత్తం వాళ్ళకి అంటే ఆయనకు మామూలుగా నచ్చరు. ఓకే. వాళ్ళ చేత ఏమైనా డాన్సులు, వాళ్ళ గేములు ఇలాంటి వాడించి వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నారో తెలిస్తే గానీ మా అయ్యగారు పెళ్లి చేసుకోవాలి. సరే, మరి సూపర్ గా ఈవెంట్ కండక్ట్ అవ్వాలంటే ఏంటి? మీరు అక్కడ, నేను ఇక్కడ. ఈ గేమ్ ద్వారా మాకు మా చిన్నప్పుడు చదివిన చదువు మొత్తం ఒక షార్ట్ లో గుర్తొచ్చేస్తుంది. సో ఇంద్రజ గారు, రెడీ ఫర్ సమ్ టేబుల్స్ రిఫ్రెష్మెంట్. కానీ ఇక్కడ వచ్చి టేబుల్స్ లో నంబర్స్ కాకుండా మేము వర్డ్స్ ఇవ్వబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, అబ్బా ఇంటూ 1 అబ్బా, అబ్బా ఇంటూ 2 అబ్బా అబ్బా, అబ్బా ఇంటూ 3 అబ్బా అబ్బా అబ్బా. ఎస్. ఓకే, అయితే ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి ఆది గారు మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి భాస్కర్ అన్న సద్దాం. సో ఇటువైపు నుంచి భాస్కర్ గారు అండ్ సద్దాం, అండ్ ఇటువైపు నుంచి పైమా అండ్ అంకిత. రండి. So boys and girls, ready for ఆవంజా ఆవన్ సార్ A2 సార్ A1 za a, A2 za a, A3 za a. A1 zar A2 zar A3 zar A4 zar ఆవన్ సార్ A2 జా A3 జా A4 జా A5 జా
A1 sir, A2 sir, A3 sir, A4 sir, A5 sir, A6 sir, A1 A2 A3 A4 A7 A1 sir, A2 sir, A3 sir, A4 sir, A5 sir, A6 sir, A7 sir. అవుట్ అవుట్ నేను ఆడతా జాంపల్ ఒకట్లు జాంపల్లు జాంపాన్లు ఒకట్లు జాంపాన్లు జాంపాన్లు రెండు జాంపన్లు జాంపన్లు ఒకట్ల జాంపన్లు జాంపన్లు రెండ్ల జాంపన్లు జాంపన్లు 3 జాంపన్లు జాంపల్లు 1 sir, జాంపల్లు 2 sir, జాంపల్లు 3 sir, జాంపల్లు 4 sir, జాంపల్లు జాంపల్లు 1 సార్ జాంపల్లు 2 సార్ జాంపల్లు 3 సార్ జాంపల్లు 4 సార్ జాంపల్లు 5 సార్ జాంపల్లు 1 సార్ జాంపల్ 2 సార్ జాంపల్ ఆ టైం అయిపోయిన పర్లేదు కానీ నువ్వు దీనికే కరెక్ట్ అన్న భలే ఉంది నీ వాయిస్ జాంపల్ 5 సార్ జాంపల్ 6 సార్ జాంపల్ 1 sir, జాంపల్లు 2 sir, జాంపల్లు జాంపల్లు 7 sir, జాంపల్లు ఈ ముగ్గురు మధ్య లాస్ట్ ఫైనల్ ఎవరో అయ్యో 1 సార్ అయ్యో 1 sir, అయ్యో 2 sir, అయ్యో 1 sir, అయ్యో 2 sir, అయ్యో 3 sir, అయ్యో 1 సార్ అయ్యో 2 సార్ అయ్యో 3 సార్ అయ్యో మీ ఇద్దరికి లారీ 1 sir, లారీ 1 sir, లారీ 2 sir, లారీ 1 sir, లారీ 2 sir, లారీ 3 sir, లారీ 1 sir, లారీ 2 sir, లారీ 3 sir, లారీ 4 sir, లారీ 1 sir, లారీ 2 sir, లారీ 3 sir, లారీ 4 sir, లారీ ఇదౌట్ మొత్తానికి లారీ. సో ఇంద్రజ గారు ఫన్ గా ఈ పదాలు పలకడం అనేది టేబుల్స్ రూపంలో ప్లాన్ చేసాము, ఎలా అనిపించింది? నాకు చాలా బాగా నచ్చింది బికాస్ ఇట్స్ మెమరీ గేమ్. మనం బ్రెయిన్ కి ఎప్పుడు కూడా మనం పెద్దగా ఎక్సర్సైజ్ ఇవ్వము. సో ఇలాంటి గేమ్స్ అయితే ఫన్ కి ఫన్, ఇటుపక్క మంచిగా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. సో మురళీధర్ గారు, మొత్తానికి మీరు అనుకున్నట్టు శ్రీదేవి డ్రామా కంపెనీ ఆ ఎంటర్టైన్మెంట్ మీకు ఇవ్వగలిగారా? గ్రాండ్ గా జరిగిందా? చాలా గ్రాండ్ గా జరిగిందా? హ్యాపీగా జరిగిందా? సరే, ఇంకా మిగతా విశేషాలు, మీ స్వయంవరం గురించి, అసలు ఇంకా ముందు ఏం జరగాలి అనేది మేడం వచ్చి మాట్లాడతారు. ఇంద్రజ గారు, మరి ఏదో స్వయంవరం ఏదో అన్నారు, మరి ఇంతమంది అమ్మాయిలు వచ్చారు అంటే నాకు తెలియదు ఏం అంటే చెప్పాలి. మీకు కూడా తెలియని విషయం ఏంటంటే మురళి గారు నా దగ్గర పర్సనల్ గా చెప్పారు, ముసలోడికి దసరా పండగ అన్న ఒక సామెత ఉంది కదా, అవును. మరి ఆ సామెత మీద ఊరికే ఒక చిన్న ఈవెంట్ లాంటిది కండక్ట్ చేస్తే ఈ పిల్లలు ఎలాగో మంచిగా నీట్ గా డ్రెస్ అప్ అయ్యి పండగ పబ్బం అంటే రావట్లేదు కాబట్టి ఈ ఒక వంకతో వీళ్ళందరినీ ఇక్కడ పిలిపించి సరదాగా ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేద్దాం అన్న మోటివే తప్ప మురళి గారికి స్వయంవరం గాని పెళ్లి చేసుకునే ఐడియా గాని అటువంటిదంతా ఏమీ లేదు. మీరు కూడా జాయిన్ అయితే ఇంకా హలో రండి. ఆయన పెద్ద ఆయనగా ఆయన పెద్దరికాన్ని కాపాడుతూ పండగ స్పెషల్ గా మీ అందరిని పిలిచి ఒక మంచి ఈవెంట్ కండక్ట్ చేయాలని ఆలోచించి మనల్ని పిలిపించారు. మనం కూడా ఎంటర్టైన్ చేశాము.